వలపు వల విసిరి లక్షలకు టోకరా అంట. అందమైన అమ్మాయిల ఫోటోలు డీపీగా పెట్టి వలపు వల విసిరిన సైబర్ నేరగాళ్లు యువకుడి నుంచి ₹1,00,000 వసూలు చేశారంట. యాకుత్పుర ప్రాంతానికి చెందిన యువకుడికి టెలిగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. పెయిడ్ సర్వీస్ సేవలు అందజేస్తున్నట్లు తెలిపిన యువతి తన ఫోటోలు పంపింది. ఫోటోలు చూసి ఆకర్షితుడైన యువకుడు పలుమార్లు చాటింగ్ వీడియోలు కాల్స్ చేశాడు. ఆమెతో గడిపేందుకు సిద్ధమైన అతడు అడ్వాన్స్ బుకింగ్ సర్వీస్, సెక్యూరిటీ, రూమ్ రిజర్వేషన్, అలాగే రిఫండ్ పేరుతో పలు దఫాలుగా లక్షలు చెల్లించారు. అబిడ్స్లోని ఓ హోటల్లో రూమ్ బుక్ అయిందని చెప్పగా అక్కడికి వెళ్ళిన యువకుడికి ఎవరూ కనిపించలేదు. మోసపోయినని గ్రహించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇట్లా ఉంటుంది పంచాయతీ. సో అందుకనే మనం కక్కుర్తిపడొద్దు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కక్కుర్తిపడి అమ్మాయిల ఫోటోలు చూసో లేకపోతే ఇంకోటో మనం అట్రాక్ట్ అయితే ఇది పరిస్థితి. ఇవి ఫస్ట్ ఎవరిని అన్నారంటే వీడిని అన్నాల, ఫస్ట్ వీడినేది అన్నాల. సైబర్ క్రైమ్ టీము ఫస్ట్ వీడిని అన్ని తర్వాత కేసు నమోదు చేసుకోవాలి. వాడికి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. వాడికి 20 సంవత్సరాలు. వాడికి లక్షలు ఎట్లు వచ్చినాయి వాడికి? మరి ఇక్కడ తల్లిదండ్రులు తప్పు ఎట్లుంది మరి చూడాలి. మరి వాడి చేతికి పైసలు ఇచ్చినందుకు ముందు తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఫోన్ ఇచ్చి పైసలు 20 సంవత్సరాలు కూడా నిండని వాడికి ఫోన్ ఇచ్చి పైసలు వాడి చేతిలో పెట్టి మరి వాడు విచ్చలవిడిగా తయారవకుండా గెట్లా తయారవుతాడు వాడు? ఫస్ట్ వీణు పట్టుకుంది అంతే అన్నీ వస్తాయి, అన్నీ చక్కదనం అవుతాయి ఫస్ట్. ఇట్లాంటి వాళ్ళని ఇక పైసలు పోతే పోయినాయి పక్కన పెడితే ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ తనితే అన్నీ సెట్ అవుతాయి. మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకుండా ఉంటాడు వాడు. $14.30 లక్షలు కాజేశారంట.